ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినము మీకొక ఆశీర్వాదము కావాలి, అంతే కదా? ఏదో ఒక కార్యములో మీకు ఆశీర్వాదము కావాలి. చదువుకునే పిల్లలకు జ్ఞానము కావాలి, చదువులో ఆశీర్వాదము కావాలి. ఉద్యోగం చేసే పిల్లలకు ఉద్యోగంలో ఉన్నత స్థానం కావాలి, అందుకైన ఆశీర్వాదము కావాలి. బిజినెస్ చేసే వారికి తమ చేతి ప్రయత్నమంతా వర్ధిల్లాలి, ఆటంకములన్నీ తొలగిపోవాలి. కుటుంబంలో ఉన్నవారికి కుటుంబంలో సమాధానం కావాలి, నెమ్మది కావాలి, వారి అవసరాలన్నీ తీర్చబడాలి. పరిచర్య వారికి సేవలో అనేక ఆత్మలు కావాలి, వారు దీవింపబడాలి. అందరికీ ఒక ఆశీర్వాదము అవసరము కదా? చిన్న చిన్న పిల్లలైనను చిన్న పిల్లలకు ఆశీర్వాదము అవసరము, వృద్ధులైన వారికి ఆశీర్వాదము అవసరము. ఏదో ఒక ఆశీర్వాదము మీకు అవసరము కదా? దేవుడేం చెప్తున్నారో తెలుసా? 115వ కీర్తన 13వ వచనములో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు వాక్కునిచ్చుచున్నారు, నేను నిన్ను ఆశీర్వదించెదను. నీవు చిన్న బిడ్డవైనను నిన్ను ఆశీర్వదించెదను, యవ్వన బిడ్డలైనా ఆశీర్వదించెదను, వయసు పైబడిన వృద్ధులైనను ఆశీర్వదించెదను అని ప్రభువైన యేసు మీకు చెప్పుచున్నారు. మీకే ఆశీర్వాదం కావాలి? అయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ దైవ భయము ఉంటే మనము పాపమునకు తొలగి జీవించెదము. చాలామందికి భక్తి ఉన్నది. భక్తి వేరు, ప్రభువునకు భయపడే భయము వేరు. ఈ భక్తి అందరిలో ఉన్న భక్తిగా స్వామిని మ్రొక్కుట, భక్తితో ప్రార్థించుట, ఒట్టి భక్తి మాత్రం చాలదు. ఈ వట్టి భక్తి నుంచుకొని మనము ఆశీర్వదించబడలేము. భక్తి మాత్రము చాలదు, దేవుని గూర్చిన భయము మనలో ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నారు, దేవుడు నన్ను గమనించుచున్నారు, నేను చేయు తప్పులన్నీ ఆయనకి తెలుసు, కనుక నేను పరిశుద్ధముగా జీవించాలి, నీతిగా జీవించాలి, తప్పు చేయకూడదు. ఆ ప్రభువుకి భయపడే భయము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించునట. భక్తి అంటే అన్యాయములన్నీ చేసి వచ్చి భక్తితో స్వామిని మ్రొక్కుతాడు, ప్రార్థిస్తాడు. చూశారా? వారికి పాపమును గురించిన గ్రహింపు ఉండదు. తప్పులన్నీ చేసి భక్తితో ఒక దినము స్వామిని మ్రొక్కితే చాలనుకుంటారు. అది కాదు దేవునికి భయపడే భయము. నన్ను కలుగజేసిన ఒక దేవుడు ఉన్నారు, నన్ను గమనించుచున్నారు, ఆయన పరిశుద్ధుడు, నీతిగలవాడు, నేను తప్పు చేస్తే దాన్ని గమనించి దండించువారు అన్న గ్రహింపు మనలో ఉండాలి. అలా భయపడి నడిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునట. చిన్నపిల్లలు, పెద్దలు అందర్నీ. తండ్రి యేసయ్యా, నేను మీకు భయపడి నేను నడవాలి. ప్రభువును గూర్చిన భయము ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండాలని అడుగుదామా? అలాగే మీ హృదయంలో చేయి ఉంచుకుని అడగండి, దేవా, మీరు నన్ను ఆశీర్వదించే దేవుడు, నాకు అవసరమైన ఆశీర్వాదములన్నింటినీ మీరు నాకు ఇచ్చుచున్నారు. అయితే మీ గూర్చిన భయము నాలో ఉండాలి. మీకు భయపడే భయముతో నేను జీవించాలి. పాపమునకు దూరంగా ఉండి నేను జీవించాలి. అనీతిగల కార్యములన్నింటికీ దూరంగా ఉండి జీవించాలి. నాకు సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.